విజయవాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీంట్లో మాటల్లో కేసు ఉందా లేదా అని ఈ సాక్ష్యాధారాలు నాకు ప్రజలిచ్చినవి. వాళ్ళ ఆస్తులను కాపాడేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం గద్దలకు సపోర్ట్ ఇస్తూ వాళ్లే గద్దల మాదిరిగా ఆస్తులు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని అరికట్టండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయాలు ఛాలెంజ్ అని చెప్పి నాకు ఛాలెంజ్ చేస్తారు. నాకు నిజంగా అడుగుతా ఉన్నా, 20 లక్షల కుటుంబాలకు సంబంధించి 20 లక్షల మందికి టోపీ పెట్టి వేల కోట్లను మింగేసి ఆ వేల కోట్లను మింగేసి ఇది అతిపెద్ద స్కామ్. 20 లక్షల మంది కుటుంబాలకు టోపీ పెట్టి వేల కోట్లను మింగేసే అతిపెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్లో పుల్లారావు గారు అనే వ్యక్తి ఒక చిన్న చీమ లాంటి వాడు. ఇతని మాదిరిగానే ఉన్న ఇంకా చాలా మంది పెద్ద మనుషులు పేర్లు బయటికి రావాలి. ఇతని మాదిరిగానే ఉన్న చాలా మంది పెద్ద మనుషులు చేతుల్లో నుంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి. ఆ ఆస్తులను తీసుకొచ్చి మళ్ళీ అటాచ్మెంట్లోకి తీసుకొచ్చి ఆ ఆస్తులను మళ్ళా అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు మేలు జరిగేలా ఆ ఆస్తులను తీసుకొచ్చి మళ్ళా ఆస్తులను అమ్మి ఆ ఆస్తుల్లో నుంచి వచ్చే డబ్బును మళ్ళీ డిపాజిట్దారులకు పంచాలి. ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను చేసిన పని, నేను చేస్తా ఉన్న పని మాట్లాడలేని ఆ గొంతులకు మాటగా నేను నిలబడడం, అలాంటిది టాపిక్ డైవర్ట్ చేస్తూ అదేదో నాకు పత్తిపాటి పుల్లారావు గారికి ఏదో ఉన్నట్టుగా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే. పత్తిపాటి పుల్లారావు గారన్నా ఉండాలట, నేనన్నా ఉండాలట. చంద్రబాబు నాయుడు గారు మాటలు నిజంగా చూస్తే నిజంగా తీర్మానం కూడా చేశాడు. ఈ తీర్మానంలో ఈ పారాగ్రాఫ్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు రుజువైతే పుల్లారావు శాసనసభ నుంచి వైదొలుగుతారంట. ఆరోపణలు రుజువు కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ నుంచి వైదొలగాలంట. ఆరోపణలు చేసిన వారు లేక ఎదుర్కొంటున్న వారిలో ఎవరో ఒకరే సభలో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ మనిషికి మెదడు ఉండి చేస్తూ ఉన్నాడా, ఈ మనిషికి మెదడు లేకుండా చేస్తూ ఉన్నాడా అని చెప్పి. దీనివల్ల అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైనా కడుపు నిండుతుందా? దీనివల్ల ఏమైనా అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైనా జేబులు నిండుతాయా? దీనివల్ల అగ్రిగోల్డ్ బాధితులకు మంచి జరుగుతుందా? అంటే మీరు ఆరోపణలు ఏదైనా వస్తే ఆ ఆరోపణలు వినాలన్న ఆరాటం కూడా లేదు. టాపిక్ ఎట్లా డైవర్ట్ చేయాలని తప్పన తప్ప వినాలన్న తాపత్రయం లేదు. ఇవాళ దేశంలో ఉన్న స్కాములు తీసుకోండి, రాష్ట్రంలో ఉన్న స్కాములు తీసుకోండి, పెద్ద దేశంలో ఉన్న స్కాములు, బోఫర్స్ చూసుకోండి, స్పెక్ట్రమ్ తీసుకోండి, కోల్ స్కామ్ తీసుకోండి, ఇవన్నీ ఎంక్వైరీలకు ఎలా పోయాయి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఆ ఆధారాలను పార్లమెంట్లో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగి డిబేట్ అయ్యి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దానికి ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్కాములన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆధారాలు ప్రైమా ఫేసీ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు దీంట్లో ఉన్నాయని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు నాకు వచ్చి ఆధారాలు ఇస్తే ఆ ఆధారాలను అసెంబ్లీలో చూపించడానికి 20 నిమిషాల సమయం కావాలని అంటే ఖచ్చితంగా అది మాత్రం చేయడానికి కుదరదు. నేను ఇవ్వని సమయం అని చెప్పి మైక్ కట్ చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం, ఛాలెంజ్లను కొత్త పేరు తీసుకొని వచ్చి అసలు టాపిక్నే డైవర్ట్ చేసే కార్యక్రమం. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ల మీద నీకు అంత నమ్మకం ఉంటే ఇదే చట్టసభలో మేము మీకు ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసామయ్యా? ఛాలెంజ్ అని చెప్పి నేను ఇదే సభలో ఎన్నిసార్లు అన్నా? మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా పలికారా? అడిగా. 21 మంది మా శాసనసభ్యులను నువ్వు కండువాలు కప్పుకొని నీ పక్షంలో చేర్చుకున్నావు, ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి.
అధికారం ఇస్తానని చెప్పి ఆశలు చూపించి కొంతమందికి అయితే ఆ 21 మంది నీ పార్టీ టికెట్ మీద గెలవల, ప్రజలు నీ పార్టీకి ఓటేలా. అటువంటి వాళ్ళను తీసుకొచ్చు, వాళ్ళను డిస్క్వాలిఫై కాకుండా సంవత్సరం నుంచి స్పీకర్లు నువ్వు ఇద్దరు కలిసి కాపాడుతూ ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో సిగ్గు లేకుండా చివరకు వాళ్ళంతా అధికార పక్ష బెంచుల్లో కూర్చొని ఉన్నారు. స్పీకర్ కళ్ళ ముందరనే స్పీకరే సీట్లు కేటాయింపులు చేసి కూర్చోబెడుతున్నారు. వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయడంలా? ఛాలెంజ్ చేశాం, డిస్క్వాలిఫై చేయి, నీ పార్టీ టికెట్ వాళ్ళకి ఇవ్వు. ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ప్రజలకు మంచి చేసినావు అన్న విశ్వాసం నమ్మకం నీకుంటే ప్రజల దగ్గరికి పోదాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తాడో ప్రజల దగ్గరికి పోదాం. ప్రజలు ఇచ్చే ఆ మ్యాండేట్ను రెఫరెండంగా తీసుకుందాం. ఆ 21 మందిలో మెజారిటీ మాకొస్తే నీ పదవి నుంచి నువ్వు తప్పుకో అని సవాల్ విసినాం. తీసుకున్నాడా? తీసుకోడు. ఎందుకంటే ఆయనకు నచ్చదు. కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు తెలంగాణలో ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికిపోయిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అడ్డగోలుగా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. దొరికినాక సుప్రీంకోర్టులో ఆ కేసు విన్న న్యాయమూర్తులు కేసు విని నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి కేసుల్లో ఆ గొంతు చంద్రబాబు నాయుడు గారిది కాదు అని చెప్పి నిరూపించగలడా? ఛాలెంజ్ అని ఎన్నిసార్లు చెప్తాం అసెంబ్లీలో. చేయలేడు. ఎందుకంటే నచ్చదు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ ఆ గొంతు ఆయనదే అని చెప్తున్నాయి. మరి ఆయన ఛాలెంజ్లు తీసుకోడు. అవతలలో మాత్రం ఈయన టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఈయన అలా కీ ఇస్తే అవతలలో రెచ్చిపోవాలట, తీసుకోవాలట. ఛాలెంజ్ తీసుకోకపోతే అదేదో తప్పు చేసిన వాళ్ళు అవుతా. ఈయనకు అసలు డెమోక్రసీ అంటే తెలుసా? ప్రతిపక్షం అనేది ఏం చేయాలన్న పాత్ర తెలుసా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి. ప్రతిపక్షం దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి అనేది ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు తెలుసుకోవాలన్న ఆరాటం ఉండాలి. ఆ సాక్ష్యాధారాల్లో మీరు చూసిన తర్వాత ఆ సాక్ష్యాధారాల్లో పస ఉంటే ఎంక్వైరీలో కాన్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు డెమోక్రసీ అనేది పనిచేస్తుంది. ఇక్కడ కర్మ ఏమిటనంటే పుల్లారావు గారి దగ్గర నుంచి హాయ్లాండ్ అయితే ఎందుకు ఆక్షన్ చేయడం లేదో ఎవరికి తెలియడంలా, యారాడలో 116 ఎకరాల రిసార్ట్స్ ప్రైమ్ ప్రాపర్టీ ఎందుకు ఆక్షన్ చేయడం లేదో ఎవరికి తెలియడంలా, అతిహోయ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదో ఎవడు చెప్పడు. వాల్యూ ఉన్న ఇటువంటి ఆస్తులు ఎందుకు రావడం లేదో ఎవడు చెప్పడు. ఆరోపణలు ఉన్నాయి వీటి మీద. ఎంపీలు హస్తం ఉందని, చంద్రబాబు నాయుడు గారు కొడుకు హస్తం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు రావడం లేదు ఈ ఆక్షన్లకి? 1.5 సంవత్సరం అయిపోయింది. అగ్రిగోల్డ్ బాధితులు 16 కోట్లు మాత్రమే 1.5 సంవత్సరంగా వాళ్ళకు వచ్చింది. 16 కోట్లు మాత్రమే. వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు? 19,50,000 మందికి సంబంధించిన 3,900 కోట్ల రూపాయలు దాదాపుగా అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తుల విలువలు. దీనికి సంబంధించి కేవలం 1,200 కోట్లు, 1,182 కోట్లు ఇస్తే 13,83,000 మందికి న్యాయం జరుగుతుందని డిపాజిట్దారులు వచ్చి 1,50,000 కోట్ల బడ్జెట్ సార్ మన రాష్ట్ర ప్రభుత్వం అన్న చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యేట్టుగా, ఆయన మనసు కరిగేట్టుగా గట్టిగా వినిపించండి అన్న, 14 లక్షల మంది కుటుంబాలు బాగుపడతాయన్నా అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యేలా విధంగా జాగృతి చేస్తే ఆ జాగృతి ఆయనకి ఎక్కదు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ తీర్మానాలు ఇవ్వడు. తీర్మానాలు ఏమిటంటే అగ్రిగోల్డ్కు సంబంధించి ఎవరైనా మాట్లాడితే
ఆ మాట్లాడకుండా వాళ్ళని ఎలా కట్టడి చేయాలనే దాని విషయంగా మాత్రమే ఇలాంటి తీర్మానాలు చేస్తారు. ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్కు సంబంధించి, చైర్మన్ తమ్ముడు. దాదాపుగా వాళ్ళంతా కూడా 8 మంది అన్నదమ్ములు అనుకుంటా. డైరెక్టర్లుగా ఉన్నారు, బంధువులు కూడా చాలామంది డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్ కంపెనీలలో ఉంటూ అగ్రిగోల్డ్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఏదైతే తీసుకున్నారో ఆ డబ్బులను మిస్అప్రాప్రియేషన్ చేసి ఆ డబ్బులతో బయట ప్రాపర్టీస్ వాళ్ళు కొని వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు అన్నది అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చాం. ఒక పత్తిపాటి పుల్లారావు గారి విషయం ఒకటే కాదు మేము తీసుకొచ్చింది. తిరుపతిలో వెంకటాద్రి హోటల్స్ అని దాదాపుగా ఒకటి చిల్లర ఎకరాలు 14.5 కోట్లకు అమ్మేశారు. జరుగుతూ ఉన్నాయా, ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పి కట్టడి చేస్తూ ఉన్నారని అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి తీవ్రంగా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఇది ఒకటే కాకుండా నిన్న చెప్పిన దానిలో బ్రహ్మంగారి మఠంలో సీతారామని మరో తమ్ముడు డైరెక్టర్, ఆ కమిటీలో కూడా ఆయన కూడా డైరెక్టర్ అను, ఆయన భార్య ఆయన కూతురు వాళ్ళ బంధువులు వాళ్ళకున్న బ్రహ్మంగారి మఠంలో వాళ్ళకున్న భూములు అమ్మినారు అని 2016లో కూడా అమ్మినారు అన్నది వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తే అది కూడా ప్రస్తావించినాం. వాళ్ళే రాజకీయాలతో సంబంధం లేదు కదా, అయినా వాళ్ళు చేసినది కూడా చెప్పినాం కదా. ఇవి జరుగుతూ ఉంటే ఇవి వినాలా అని ఆరాటం లేదు. హాయ్లాండ్ ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదు అని చెప్పి నిలదీస్తానని చెప్పి ఎక్కువ భయపడతా ఉన్నారు. యారాడ ప్రాపర్టీ ఆక్షన్లోకి ఎందుకు రావడం లేదని గట్టిగా నిలదీస్తామని చెప్పి దానికి ఎక్కువ భయపడతా ఉన్నారు. అతిహోయ ప్రాపర్టీ ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదని గట్టిగా నిలదీస్తామని భయపడతా ఉంటారు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ఇక నా దగ్గర ఉన్న 20 నిమిషాల సమయం నేను ఏదైతే అడిగానో అంతకన్నా 1 నిమిషం కూడా ఎక్కువ తీసుకోకుండా నేను మీ అందరికీ ప్రజల తరపున మీ అందరికీ నేను ఈ సాక్ష్యాలు చూపిస్తా. ఈ సాక్ష్యాలన్నీ కూడా నాకు ఇచ్చినవి అగ్రిగోల్డ్ బాధితులు ఇచ్చారు. ఒకసారి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ తరపున ఈ సాక్ష్యాలు నేను చూపిస్తా ఉన్నా. ఎందుకనంటే ఈ సాక్ష్యాలు నేను చూపిస్తానయ్యా, నాకు 20 నిమిషాల సమయం ఇవ్వండి అని చెప్పి నేను అడిగితే అసెంబ్లీలో స్పీకర్ గారు ఇవ్వాల. దానికి మీ అంతా కూడా సాక్ష్యమే. వాళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. పత్తిపాటి పుల్లారావు గారి భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఆయన పేరు ఉదయ్ దినకరన్. ఈ ఉదయ్ దినకరన్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నాడు. అగ్రిగోల్డ్ డైరెక్టర్గా ఉన్న ఈ ఉదయ్ హాయ్లాండ్ ప్రాపర్టీలో డైరెక్టర్గా ఉండి ఆ హాయ్లాండ్ ప్రాపర్టీని ఆపరేట్ చేస్తా ఉన్న కంపెనీ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్. ఈ కంపెనీలో ఈ ఆర్కా లీజర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఇది ఆర్కా లీజర్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో 2010 మార్చ్ 8/3/2010 నుంచి ఆయన డైరెక్టర్గా హోల్ టైం డైరెక్టర్గా నేను టిక్కు పెట్టా చూడండి. ఈ కంపెనీ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ఈ కంపెనీ ఐలాండ్ ఇది సబ్సిడీ, ఇది వన్ ఆఫ్ ది అగ్రిగోల్డ్ కంపెనీస్. ఈ కంపెనీలో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న
ఉదయ్ దినకరన్ 2010 నుంచి ఉన్నాడు. సాక్ష్యాధారాలు వాళ్ళు ఇచ్చినవి చూడండి వాళ్ళ వెబ్సైట్లో. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఈయన ఆ ఒక్క కంపెనీయే కాదు, ఇంకా అగ్రిగోల్డ్కి సంబంధించిన ఇంకా రామ్ ఆవాజ్ అనే కంపెనీలో కూడా డైరెక్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. రామ్ ఆవాజ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. దట్ అపార్ట్, ఈ డైరెక్టర్గా ఉన్న ఈ వ్యక్తి 2010 నుంచి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒకవైపు అగ్రిగోల్డ్ టోపీ పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య, ప్రజలకు టోపీలు పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య 2014 31/7/2014లో ఈయన భూములు కొనుగోలు చేశాడు. ఈ భూములే పత్తిపాటి పుల్లారావు గారికి తర్వాత అమ్మింది. ఈయన 2014లో భూములు కొనుగోలు చేసినట్టు స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఈసీ అంటారు. వెండి ఇదిగో ఇక్కడ ఈ చివరిది లాస్ట్ది సాక్ష్యాధారాలతో ఉన్నాయి. 2014 31/7/2014లో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయనకు అమ్మిన ఆయన ఆంజనేయ ప్రసాద్, వెంకటకృష్ణ ఆంజనేయ ప్రసాద్, కొనుక్కున్న ఆయన ఉదయ్ దినకరన్. 2014 జూలైలో. మరి దాని తర్వాత ఏం జరిగింది అంటే అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. అగ్రిగోల్డ్ మీద కేసులు 24/12/2014 చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన స్టేట్మెంట్. నెల్లూరులో కేసులు నమోదైతే తర్వాత కేసు నెంబర్ 3/2015 ఆఫ్ పెద్దపాడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2/1/2015 ఇంకొక కేసు నమోదైంది వెస్ట్ గోదావరిలో. 2/1/2015 కేసు నమోదై ఆ తర్వాత 5వ తారీఖున పేపర్లో రిపోర్ట్స్ అయింది. అంటే 4వ తారీఖున వెస్ట్ గోదావరికి సంబంధించిన పోలీసులు అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంటి మీద, హాయ్లాండ్ ప్రాపర్టీస్ మీద రేడ్ చేసినారు. ఇదిగో హిందూ కటింగ్, ఇది అన్ని పేపర్లో వచ్చింది. హిందూ పేపర్ కటింగ్ 5వ తారీఖున హిందూ పేపర్లో వచ్చిన కటింగ్. 4వ తారీఖు వాళ్ళ మీద రేడ్లు జరిగినాయి. అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఆవా వెంకటశేషు నారాయణస్ హౌస్ అట్ సత్యనారాయణపురం హియర్ ఆన్ సండే. A few days ago ఇది రేడ్ చేసిన వ్యక్తి కూడా ఎవరు అని అంటే, a few days ago we raided on Mr. Rao and Director A. Hema Semasundar Prasad's house. Simultaneously raids were conducted at Highland in Guntur district, the DSP said. వెస్ట్ గోదావరికి సంబంధించిన పిఎస్ నుంచి రేడ్స్ జరిగినాయి. 4వ తారీఖు రేడ్స్ జరిగినాయి. 5వ తారీఖు పేపర్లలో వచ్చింది సాక్ష్యాధారాలు. ఇది 5వ తారీఖు పేపర్లో వచ్చిందా? 19వ తారీఖు, 5వ తారీఖు నుంచి 19వ తారీఖు ఇదే హాయ్లాండ్లో ఎక్కడైతే రేడ్ జరిగిందో అదే హాయ్లాండ్లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ పత్తిపాటి పుల్లారావు గారికి భూములు అమ్మినాడు తక్కువ రేటుకు. ఇదిగో నేను ఇక్కడ గ్రీన్ ఆరో మార్క్ పెట్టినా కదా, ఇది సేమ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అంటే ఏదో లంచం ఇస్తా ఉన్నట్టుగా, లంచం ఇస్తా ఉన్నట్టుగా, లంచం తీసుకుంటా ఉన్నట్టుగా భూములు అమ్మినాడు.
ఇది సేల్ డీడ్. పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ వెండార్, వెండార్ ఏమో దినకరన్, ఉదయ్ దినకరన్. పర్చేసర్ ఏమో పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకాయమ్మ. సేల్ డీడ్ 19. డేట్ చూస్తే 19th January 2015. అది ఏందయ్యా ఇది? మరి మీరే చెప్పండి ఒకసారి. ఇంతమందికి నేను చూపిస్తా ఉన్నా, ఆధారాలు కూడా చూపిస్తా ఉన్నా. స్పెక్ట్రమ్ కేసులో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. కోల్ స్కామ్లో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. బోఫర్ స్కామ్లో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ వాటి మీద సిబిఐ ఎంక్వైరీలు మాత్రం వేశారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. ఇది నేను ఆధారాలతో సహా ఈ మాదిరిగా నేను చూపిస్తా ఉంటే, ఇక్కడ కూడా నేను అడిగేది ఒకటే, ఈ సిఐడి ఎంక్వైరీ వద్దు, ఎందుకంటే అది మీ చేతుల్లో ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. నేను అడిగేది ఒకటే, హైకోర్టు జడ్జి చేత, హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాల. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అది జరుగుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్దారులకు నష్టం జరగకూడదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఆస్తులు ఆల్రెడీ సీజ్ చేశారో ఆ ఆస్తులన్నీ అమ్మించే కార్యక్రమం ఒకవైపున సజావుగా జరగాలి, ఎటువంటి అడ్డంకులు రాకూడదు. ఎందుకంటే ఇప్పటికే పాపం ఎక్కువ టైం నష్టపోయారు. అది ఒకవైపున జరుగుతూ ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది, ఈ హైకోర్టు ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ పత్తిపాటి పుల్లారావు ఒక్కరి గురించి కాదు, ఎవరన్నా ఉండని ఈ గద్దలు అందరి మీద ఎంక్వైరీలు చేసి, ఈ గద్దలు ఏదైతే ఆస్తులు తీసుకున్నారో ఆ ఆస్తులను మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చి ఆ ఆస్తులను కూడా మళ్ళీ అది రీఅటాచ్ చేసి ఆ ఆస్తులను కూడా మళ్ళీ వేలం వేసి ఆ ఆస్తుల్లో వచ్చిన డబ్బులు కూడా డిపాజిట్దారులకు అందజేయాలి. ఇదే అగ్రిగోల్డ్ బాధితుడు నాకు వచ్చి రిక్వెస్ట్ చేసింది. ఇదే వాళ్ళ తరపున నేను, వాళ్ళ స్వరంగా నేను మాట్లాడాలనుకున్నది ఆధారాల కింద చూపిస్తా ఉన్నది. ఈ ఆధారాలు ఏ మేరకు సరిపోతాయని నేను చెప్పను. అయితే ప్రైమా ఫేసి ఒక కేసు అయితే ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. బోఫర్స్ కేసులో ఏమున్నాయి ఆధారాలు నాకు తెలియదు, మళ్ళీ చెప్తా ఉన్నాయి మదం. కోల్ స్కామ్లో ఏం ఆధారాలు ప్రతిపక్షం చూపించిందో నాకు తెలియదు, స్పెక్ట్రమ్ స్కామ్లో ఏం చూపించారో నాకు తెలియదు. అంతకన్నా ఎక్కువగానే దీంట్లో ఉన్నాయని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. 20 నిమిషాలు టైం అడిగితే ఇలా 2 రోజులు టైం వేస్ట్ అయిపోయిందబ్బా ఈ టాపిక్ సంబంధించి. ఇంకా 20 నిమిషాల కన్నా తక్కువే తీసుకున్నాను నేను, అంతే కదా. కేసులు నమోదైనాయి కదా, కేసులు నమోదైనాయి. వాటెవర్ ఇట్ డేటాతో సార్ చెప్పినా కదా, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఫర్ దట్. కానీ అట్లే ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక టాపిక్ లేకపోతాం. ఇంకొక టాపిక్ మన ధర్మశ్రీ అనే టాపిక్ అన్నోరా అన్న. పాపం ధర్మశ్రీ అని అనుకో, పాపము ఆయనను. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎంత కష్టపడ్డారనంటే ధర్మశ్రీ అన్నను రైతే ఈయన రుణం తీసుకున్నది పూర్తిగా మాఫీ అయిపోయిందని, రైతులందరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీతో కేరింతలు కొడుతున్నారని, చాలా ఆనందపడతా ఉన్నారని రకరకాల మాటలు మాట్లాడారు. వాస్తవం ఏమిటంటే 87,612 కోట్ల రైతు రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న రుణాలు. ఈ రుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మాఫీ చేస్తాను, పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు.
ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనంటే ఈయన కట్టద్దు అని అంటే రైతులు కట్టని పాపానికి ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇవాళ రైతులకు అపరాధ వడ్డీ 18% బ్యాంకులు వసూలు చేస్తూ ఉన్నాయి. 87,612 కోట్ల మీద రైతులు 16,000 కోట్లు సంవత్సరానికి వడ్డీలు కడతా ఉన్నారు. వీళ్ళేమో సంవత్సరానికి 3,500 కోట్లు ఇచ్చి అదే రుణమాఫీ అంటారు. 87,612 కోట్లు ఎక్కడ? దానిని సంవత్సరానికి వడ్డీ 16,000 కోట్లు ఎక్కడ? నువ్వు సంవత్సరానికి 3,500 కోట్లు ఇచ్చి అదే రుణమాఫీ అంటే అది ఎక్కడ? ఇవాళ దాదాపుగా 1,10,00,000 అకౌంట్లు ఇవాళ రైతులకు ఉంటే 1,10,00,000 అకౌంట్లలో దాదాపుగా 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ జాబితాలోకి వస్తున్నాయి. 1,10,00,000లో 40 లక్షల అకౌంట్లు. ఒకవైపునేమో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో రైతులకు టార్గెట్ కన్నా అచీవ్మెంట్ తక్కువ ఉంది. 83,000 కోట్లు ఈ సంవత్సరం 2016-17కు సంబంధించిన టార్గెట్ అయితే ఇచ్చింది కేవలం 59,000 కోట్లే. అచీవ్మెంట్ కన్నా టార్గెట్ తక్కువ ఉంది. మరోవైపున రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్లు ఉంటే రైతుల రుణభారం ఇవాళ దాదాపుగా 1,05,000 కోట్లు పైచిలుకింది. అంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా తక్కువ ఇస్తా ఉన్నా రుణభారం పెరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ధర్మశ్రీ అన్నది ఆయనంతటా ఆయన పత్తిపాటి పుల్లారావు గారు మినిస్టర్గా ఉండి ధర్మశ్రీ అన్న గురించి చెప్పారు. ఈయనకు ధర్మశ్రీ అన్నకు 1,36,000కు సంబంధించి ఆంధ్రప్రదేశ్